ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు అనే వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ముద్రగడ గారు ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, అలాగే ఒక కాపు ఉద్యమ నేతగా ఎలాంటి సేవలు అందించారనుకుంటున్నారు? చాలా విచారకరం అండి. ముద్రగడ పద్మనాభం గారు లాంటి ఐకాన్ పొలిటీషియన్ ఈరోజు పరమపదించడం చాలా బాధాకరమైన అంశంగా నేను భావిస్తున్నాను. ముద్రగడ పద్మనాభం గారు ఆయన వ్యక్తిత్వం చాలా అరుదైన వ్యక్తిత్వం. ఎందుకంటే అలాంటి వ్యక్తులు నాకు ఈ సమాజంలో చాలా ఇద్దరు ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. ఏంటంటే ఏ విషయంలోనూ ఎక్కడా కూడా రాజీ పడని మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. తాను ఏదైతే నిర్ణయించుకున్నారో ఆ నిర్ణయాన్ని లాజికల్ గా ఎండ్ అయ్యేంత వరకు పోరాడినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ముద్రగడ పద్మనాభం గారు ఆ చెందినటువంటి వ్యక్తి. ఆయన ఏదైతే తలుచుకున్నాడో దాన్ని చివరి దాకా పోరాటం జయంగా పెట్టుకున్నటువంటి మహానుభావుడు. ఆయన నాకు బాగా గుర్తు, వంగవీటి మోహన్ రంగారావు గారు సరిపోక ముందు విజయవాడలో కృష్ణానది ఒడ్డున కాపునాడు సమావేశం జరిగింది. ఇట్ ఈజ్ హిస్టారికల్ మీటింగ్. అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తెలుగుదేశం నుంచి రాజీనామా చేసి ఆ రోజున ఆ కాపునాడుకి అటెండ్ అయ్యారు. ఆ రోజు నేను ఒక న్యాయవాదిగా పనిచేస్తున్నా, ఎమ్మెల్యేని కూడా కాదు. ఆయన రాకతో విజయవాడ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెలుగుదేశం పార్టీ నుంచి రాజీనామా చేసి వంగవీటి మోహన్ రంగారావు గారికి అండగా ఆయన కదిలి వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు వచ్చారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు, ఈయనేమో డయాస్ మీద ఉన్నారు. అది ఒక చరిత్రాత్మకమైనటువంటి కాపుల మీటింగ్. అక్కడి నుంచి చనిపోయేంత వరకు ఆయన అనేకమైన పోరాటాలు, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైన పోరాటాలు చేశారు. దానిలో ప్రధానమైనది కాపుల్ని బీసీలో చేరుస్తానని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ఒక సుదీర్ఘమైన పోరాటం చేసినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో మేము కళ్ళారా చూశాం. మేము అపోజిషన్ లో ఉన్నాం. అప్పుడు ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే నిరాహార దీక్ష శిబిరం మీద దాడి చేసి పిల్లల్ని, భార్యని హింసించి ఆయన తీసుకువెళ్లి ఆసుపత్రిలో పెట్టి అవసరస్లాగా ఆసుపత్రి అరెస్ట్ చేసి అక్కడ ఆయన ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు మేమందరం చూసాము. ఆ రోజున ఆయన్ని రక్షించుకోవాలనే తాపత్రయంతో నారాయణరావు గారు, చిరంజీవి గారు, మేము అందరం కలిసి హయత్ హోటల్లో మీటింగ్ పెట్టినటువంటి సందర్భం నాకు గుర్తొస్తుంది. ఆ తర్వాత ఆయన అనేక సార్లు కలిసాం. ఇదే పెక్యూలియర్ పర్సనాలిటీ ఇన్ ఇండియన్ పొలిటిక్స్ అని నేను చెప్పదలుచుకున్నాను. భారత రాజకీయాల్లోనే ఒక అరుదైన వ్యక్తి. ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు, అనేక పదవులు నిర్వహించారు. పట్టుదలగా వారి కుటుంబం కూడా, వాళ్ళ నాన్నగారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. వారి కుటుంబం అంతా కూడా గోదావరి జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కుటుంబం. పట్టుదల కలిగిన వాడు. క్లీన్ చిట్. అసలు కరప్షన్ ఎన్ని అంతో మంది మీద వస్తాయి కదా, ఆయన మీద ఒక్క కరప్షన్ ఎలిగేషన్ కూడా లేకోకుండా జీవితాన్ని గెలిపినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన మరణించడం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తున్నాను. కాపు సమాజానికి, రాష్ట్రానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం చాలా తీరని లోటు. దాన్ని పోర్చడం ఎవరి వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. పట్టిన పట్టు వదలకుండా పోరాటం చేసేటటువంటి ఆయన పోరాట పటిమ, మనం కాపు ఉద్యమానికి సంబంధించి ఆ రోజు ఆయన చేసినటువంటి పోరాటం ఎట్లా తీసుకోవాలి? అది చరిత్రలో ఆ పోరాటాన్ని ఎలా వర్ణించాలనుకుంటారు? ఎందుకంటే దాన్ని అణిచివేయడానికి జరిగినటువంటి విధానం చూసాం కాబట్టి. ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయనటువంటి మనస్తత్వం కలిగిన వారండి. పోలీసులు వచ్చి అతన్ని తీసుకువెళ్ళి హింసించినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఆయన్ని గదిలో పెట్టి కలుపులు పగలగొట్టి తీసుకెళ్లారు. ఆ రోజున ఆసుపత్రికి తీసుకెళ్ళిన కూడా ఎక్కడ ఎరవనటువంటి వ్యక్తి, ఎక్కడ గొడవనటువంటి వ్యక్తి. నేను అదే ఇందాక చెప్పాను కదా, ఈజ్ ఎ పెక్యూలియర్ క్యారెక్టర్. ఇండియన్ పాలిటిక్స్ లోనే ఇంత బలంగా నిర్ణయాలు తీసుకొని దేనికి గడవకోకుండా, ఎక్కడ లొంగకోకుండా ఉండేటటువంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా ఉంటాయి. అరుదైన క్యారెక్టర్ ముద్రగడ పద్మనాభంది. అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి కాపులు ఉండటం ఒక విధంగా కాపుల అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాజకీయాల్లో చాలా వరకు ఆవేశాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని పదాలు దొర్లుతూ ఉంటాయి. ఇంత పెద్ద సందర్భం, ఇంత అణిచివేత ఎదురైన సందర్భంలో కూడా ఆయన ఎక్కడ ఒక్క పదం కూడా నోరు జారకుండా చాలా హుందాగా వ్యవహరించేటటువంటి విధానం మీకేమనిపిస్తుంది చూస్తుంటే? నేను ఇక్కడ మీకు ఒక్క విషయాన్ని గుర్తు చేయాలి. ఇది నెగిటివ్ పాజిటివ్ తర్వాత సంగతి. ఆయన ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాడు. అవును. ఇలా ఎవరు చేయగలుగుతారు? ఇప్పుడు మనం ఈశ్వర్ గారు
సార్. అదే ఇది జరగకపోతే నా పేరు మార్చుకుంటాను అంటారు. అవును. అవునా? అవును, మార్చుకున్నవాడు భారతదేశంలో కానీ మానవ సమాజంలో కానీ ఎక్కడా లేరు, ఒక ముద్దగడ పద్మనాభం తప్ప. కరెక్ట్. ఇది జరగకపోతే నా పేరు మార్చుకుంటాను అన్నాడు. రెడ్డిగా పెట్టుకుంటావా అన్నాడు. నా బుడ్డ ఎవరో పెట్టుకుంటాను అన్నాడు. జరగలేదు. రెడ్డిగా మార్చుకుని గెజిట్ పబ్లిష్ చేసి నిరూపించారు. అవును. మాట మీద నిలబడేటటువంటి వ్యక్తి, అది ఎన్ని కష్టాలు వచ్చినా మాట మీద పద్మనాభం అనే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటే పట్టుకుని హేళన చేస్తారు. వాళ్ళ కర్మ. కానీ అలాంటి పట్టుదలగా అన్న మాట మీద నిలబడినవాడు కాపుల్లో ఉన్నాడని గర్వంగా గుండె మీద చేయి వేసుకుని చెప్పొచ్చు కాపులు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఆయన రెడ్డిగా మార్చుకున్నాడని చాలా మంది హేళనగా మాట్లాడతారు. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ కార్యక్రమాన్ని నెరవేర్చారు. కానీ వీ హావ్ టు అప్రిషియేట్. అలాంటి వ్యక్తి కాపులో ఉన్నాడంటే అప్రిషియేట్ చేయాలి. పేరు మార్చుకుంటే ఇప్పుడు సంగీతం వెంకటరెడ్డి అని పేరుంది. సంగీతం వెంకటరెడ్డి ఈ ఆల్సో కాపు. సంగీతం వెంకటరెడ్డి అయితే కాపుగా ఉండిపోతాడా? సో ఇలా ఇది చాలా దురదృష్టకరమైంది. నేను చాలా విమర్శ చేశాను. అది నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకోలేదు. కానీ బట్ ఒక్కటైతే చాలా స్పష్టంగా చెప్తున్నాను, కాపుల్లోనే కాదు ఏ కులంలోనూ ఇలాంటి అరుదైన వ్యక్తిత్వం, పట్టుదల, ఉద్యమ రూపాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగిన నాయకుడు లేడు. భవిష్యత్తులో కూడా వారు మారిపోతున్నారు. రోజు మారిపోతారు. డబ్బుల కోసం పట్టుకుపడేవాళ్ళు తప్ప ఉద్యమాల కోసం ప్రాణాలు తెగించిన వాళ్ళు ఉంటలేదు. ఇంకా అదే ఇలాంటి అరుదైన వ్యక్తి మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశంగా భావిస్తారు.